అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ అన్వర్. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల మర్కజీ హనుమకొండలో స్కూల్ అసిస్టెంట్ హిందీగా పనిచేస్తున్నాను. ఎస్ఎస్సి పరీక్ష రాయబోయే విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభ ఆశీస్సులు. ఈరోజు హిందీ ప్రశ్నాపత్రం మరియు దాంట్లో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి విషయాల గురించి చర్చించుకుందాం. హిందీ పరీక్ష పైన కొద్దిగా శ్రద్ధ చూపించినట్లయితే పరీక్షల్లో 10కి 10 జీపీఏ రావడానికి చాలా ఆస్కారం ఉంది. హిందీ అనేటువంటిది మనందరి భాష. దీంట్లో కొద్దిగా ఇష్టం ఉన్నట్లయితే ప్రతి విద్యార్థి హిందీ సబ్జెక్ట్లో 9 జీపీఏ కంటే ఎక్కువగా సాధించడానికి వీలున్నది. కానీ హిందీ అనగానే మన విద్యార్థులందరూ కూడా భయపడుతూ ఉంటారు. కానీ దీంట్లో ఎలాంటి భయము పెట్టుకోకూడదు. హిందీ అనేది మనందరినీ కూడా ఒడ్డున చేర్చే భాష. మనమందరం కూడా ఇతర సబ్జెక్టులో ఏ విధంగానైతే ప్రాధాన్యత ఇస్తున్నామో అదేవిధంగా హిందీకి ఇచ్చినట్లయితే 10/10 సాధించేటువంటి విద్యార్థి తప్పకుండా 10/10 సాధించడానికి వీలున్నది. ఈరోజు మనము హిందీ ప్రశ్నాపత్రంను దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. హిందీ పరీక్ష మనము ఒకే రోజు 80 మార్కుల ప్రశ్నాపత్రానికి జవాబులు రాయాలి. ఇతర భాషలు ఇతర సబ్జెక్ట్స్ 2 రోజులు పరీక్ష రాస్తాం. కాబట్టి హిందీ ఒకే రోజు రాస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా దానికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మీకు 10/10 వస్తుంది. ఈ యొక్క హిందీ ప్రశ్నాపత్రము 3 ముఖ్య భాగాల్లో విభజిస్తారు. वो है अर्धग्राह्यता प्रतिक्रिया, अभिवृद्धि सृजनात्मकता, भाषा की बात. अर्धग्राह्यता प्रतिक्रिया के लिए 20 अंक निर्धारित है. इसमें पठित गद्य 5 अंकों के लिए, अपठित गद्य 5 अंकों के लिए, पठित कविता या पद्य 5 अंकों के लिए और अपठित पद्य 5 अंकों के लिए. ఈ విధంగా 4 విభాగాలు ఇచ్చి ప్రతి విభాగంలో 5 ప్రశ్నలు ఇస్తారు. మీరు ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని ప్రశ్నకు తగిన జవాబు మీరు 1 లేదా 2 వాక్యాల్లో రాయాలి. రాసినట్లయితే ఈ యొక్క విభాగంలో మనకు 20/20 అంటే 20 మార్కులకు 20 మార్కులు మనం సాధించడానికి చాలా మనకు ఇక్కడ వీలున్నది. మనకు పఠిత్ గద్య మన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి 4 పాఠాల నుండి వస్తాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ 4 పాఠాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని మీరు పరీక్షకు సంసిద్ధులై ఉండాలి. ఇంకొకటి, ఈ యొక్క మొదటి పారాగ్రాఫ్లో ఆఖరి ప్రశ్న పాఠం పేరు అడుగుతాడు. కాబట్టి 4 పాఠాల యొక్క పేర్లు మీరు కంఠస్థం చేసుకొని ఉన్నట్లయితే మీకు చాలా సులువుగా ఈ ప్రశ్నకు జవాబు రాసే వీలున్నది. అపఠిత గద్య అనేది ఎక్కడి నుండో ఇస్తాం. కాబట్టి ఆ గద్యాన్ని దాదాపు 3 నుంచి 4 సార్లు చదివి అర్థం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మీరు గ్రహిస్తారు. దాని కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలు ఇచ్చేటువంటి సామర్థ్యము నైపుణ్యం మీలో పెంపొందించబడుతుంది. కాబట్టి విద్యార్థులారా, రెండవ పారాగ్రాఫ్ अपठित गद्य
అది తప్పకుండా మీరు మొత్తం 1కి 2 లేదా 3 సార్లు కూడా చదువుకున్నట్లయితే మీకు చాలా లాభం చేకూరుస్తుంది. ఇకపోతే మనకు పఠిత్ పద్య, ఇవి మనకు బరస్తే బాదల్, మా ముజే ఆనే దో, కన్ కన్ కా అధికారి, ఈ 3 ఆధునిక కవితల నుండి మీకు మేము పారాగ్రాఫ్ ఇస్తారు, 4 లేదా 8 వాక్యాలు ఇస్తారు. వాటిని మీరు క్షుణ్ణంగా చదువుకొని ఉండాలి. అంతేకాకుండా బరస్తే బాదల్, కన్ కన్ కా అధికారి, మా ముజే ఆనే దో, ఈ పాఠాల్లో ప్రతి పదానికి అర్థం తెలుసుకొని ఉన్నట్లయితే మీకు ఆ ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు చాలా సులువుగా మీరు రాయగలుగుతారు. కాబట్టి ఈ 3 పద్య పాఠాల్లో ప్రతి పదాన్ని మీరు దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని ఉండాలి. దానికి తోడు ఈ 3 కవుల పేర్లు సుమిత్రానందన్ పంత్, మృదుల్ జోషి, రామ్ధారి శ్రీనాథ్ దినకర్, ఈ 3 పేర్లు కూడా మీరు తెలుసుకొని ఉన్నట్లయితే మనకు ఈ యొక్క పఠిత్ పద్యంలో వచ్చేటువంటి ఆఖరి ప్రశ్నకు జవాబు సరళంగా రాయగలుగుతారు. ఇంకా ఇలా ఈ యొక్క పద్యలో ఇచ్చేటువంటి ప్రశ్నలు కొద్దిగా విశ్లేషణాత్మకంగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క పద్యాన్ని మీరు విశ్లేషణపరంగా చదువుకొని ఉండాలి. ఉంటేనే మీరు చాలా సరళంగా ఆ జవాబు రాస్తారు, లేకపోతే రాయలేరు. ఇకపోతే 4వది అర్ధగ్రాహ్యత ప్రతిక్రియలో 4వ ప్రశ్న, అది అపఠిత్ పద్యం. ఎక్కడి నుంచో ఇస్తాం, ఆధునిక కవితల్లో నుంచి ఒక పద్యాన్ని ఇచ్చి ప్రశ్నలు అడుగుతాము. కాబట్టి దీంట్లో కూడా మీ దగ్గర ఈ యొక్క పదాల యొక్క శబ్ద భండారు ఎక్కువగా ఉన్నట్లయితేనే దీనికి జవాబు రాయగలుగుతాం. మీనింగ్స్ కావాలి, ఎందుకంటే మీరు చదివే సమయంలో ఆ పద్యాన్ని చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రకరకాలైనటువంటి పదాలు మీ దగ్గర ఉండాలి. ఉంటేనే ఆ పద్యం అర్థమవుతుంది. దానికి ఇచ్చేటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం మీరు ఇవ్వగలుగుతారు. ఇది తగిన సమయంలో దాదాపు అరగంటలో ఈ యొక్క ప్రశ్న అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ అనేటువంటి ఈ యొక్క ప్రశ్న మొత్తం పూర్తి చేయాలి. ఇకపోతే ప్రతి ప్రశ్న కూడా సీరియల్ ఆర్డర్లో రాయాలి. 1, 2, 3, 4, 5 ఈ విధంగా రాస్తే అది మీకు చాలా లాభం అవుతుంది. 3వ ప్రశ్న మొదటి పేజీలో ఉండి 4వ ప్రశ్న 6వ పేజీలో రాస్తే క్రమంగా రాయనందువల్ల ఒక్కోసారి ఎగ్జామినర్ దాన్ని మర్చిపోవచ్చు, దాంతో మీకు నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ప్రశ్నలో ఉన్నటువంటి 5 ప్రశ్నలు ఒకే దగ్గర వచ్చే విధంగా చూసుకోండి. ఆ విధంగా చేసినట్లయితే మీకు ఈ యొక్క విభాగంలో 20 మార్కులకు 20 మార్కులు వస్తాయి. మీన్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద 100% ఇన్ ద 20 మార్క్స్. అది దాని తర్వాత వచ్చేది మనకు అభివ్యక్తి సృజనాత్మకత. దానికి 40 మార్కులు కేటాయించబడ్డాయి. అభివ్యక్తి సృజనాత్మకత అంటే మనము చదివినటువంటి విషయాలను ఎంతవరకు అర్థం చేసుకున్నామో దానికి తగినటువంటి ప్రశ్న ఇచ్చినప్పుడు ఆ జవాబుని ఏ విధంగా మనము క్రియేట్ చేస్తున్నాం అనేది ఇక్కడ పరీక్షిస్తారు. కాబట్టి మనకు ఇవ్వబడినటువంటి పాఠాలన్నింటినీ కూడా మొదటి పదం నుండి ఆఖరి పదం వరకు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని మీరు సంసిద్ధులై ఉండాలి. ఇందులో
इसमें चार पहला भाग में 4 प्रश्न दिए जाते हैं, 4 ప్రశ్నలు ఇవ్వబడతాయి। 4 ప్రశ్నలకు 4 మార్కులు ఇవ్వబడతాయి। 10/10 జీపీఏ సాధించే వాళ్లకు ఈ యొక్క అభివ్యక్తి సృజనాత్మకత అనేటువంటి విభాగము చాలా చాలా ముఖ్యమైనది। దీంట్లోనే వాళ్ళు 40 మార్కులకు 40 మార్కులు తెచ్చుకున్నట్లయితే హిందీలో 10/10 వస్తుంది। దాంతో మీరు అన్ని సబ్జెక్ట్స్లో కూడా 10/10 తెచ్చుకొని మంచి ర్యాంకును సాధించడానికి వీలు కలుగుతుంది। కాబట్టి ఇక్కడ మనము ఇచ్చినటువంటి 4 ప్రశ్నలకు 2 ప్రశ్నలు మీకు పద్య భాగం నుండి వస్తాయి, 2 ప్రశ్నలు మీకు గద్య భాగం నుండి వస్తాయి। కాబట్టి పద్య భాగము గద్య భాగము సమానమైనటువంటి మనం సమానంగా సమయాన్ని కేటాయిస్తూ చదువుకోవాలి। చదువుకున్నట్లయితే మీరు ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం ఇవ్వడానికి వీలు ఉంటుంది। ఆ 4 ప్రశ్నల్లో 2 పద్య భాగం నుండి 2 గద్య భాగం నుండి వస్తాయి। ఆ రెండింట్లో మళ్ళీ పద్య భాగంలో ఒక కవి గురించి ఒక ప్రశ్న వేరే ప్రశ్న వస్తుంది। అంటే కవులంటే ఇక్కడ మనకు హిందీలో 7 కవులు ఉన్నారు। సుమిత్రానందన్ పంత్, మృదుల్ జోషి, రామధారి సిన్హా దినకర్, రవిదాస్, మీరాబాయి, బిహారీలాల్, రహీం ఖాన్। ఇక్కడ వీరి గురించి 6 లేదా 7 వాక్యాలు మీరు తయారు చేసుకున్నట్లయితే పరిపూర్ణంగా ఆ యొక్క ప్రశ్నకు జవాబు మీరు రాయగలుగుతారు। ఇక్కడ వీరి గురించి పాయింట్ల రూపంలో రాయకూడదు। మేము అడుగుతున్నది 4 వాక్యాలు, కానీ మీరు 6 వాక్యాల వరకు రాస్తే సరిపోతుంది। ఆ 6 వాక్యాల్లో ప్రశ్నలో ఏం అడిగారు, उसमें क्या पूछा जा रहा है, व्हाट दे आर आस्किंग, उसको आप समझना चाहिए, మీరు అర్థం చేసుకోవాలి। అంత మాత్రమే జవాబు రాయాలి। కానీ ఒక పేజ్ మొత్తం రాయాల్సినటువంటి అవసరం లేదు। అక్కడ సుమిత్రానందన్ యొక్క సాహిత్యం గురించి అడిగితే సాహిత్యం గురించే రాయాలి, లేదా అతని యొక్క జీవితం గురించి అడిగితే జీవితం గురించే రాయాలి। కానీ మనము ఎక్కువ మార్క్స్ సాధిస్తామనేటువంటి భావనతో ఎక్కువ జవాబు రాస్తూ ఉంటాము, అలా చేయకూడదు। అలా చేస్తే మీకు వెనుక ఇంకా ఉన్నటువంటి ప్రశ్నలకు సమయం సరిపోదు। పరీక్ష రాసే సమయంలో సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి। ఎంత సమయం మిగిలితే అంత బాగుంటుంది। మనము సమయము తరిగిపోతుంటే మనలో టెన్షన్ పెరుగుతుంది। కాబట్టి విద్యార్థులారా అక్కడ అడిగినటువంటి ప్రశ్నకు తగిన సమాధానము రాస్తే బాగుంటుంది। ఇంకా దీంట్లో ఈ యొక్క ప్రశ్నల్లో కొట్టివేతలు కానివ్వండి, తప్పులు కానివ్వండి ఉండకూడదు। ఉన్నట్లయితే మీకు ఇక్కడ 1 మార్క్ కట్ చేస్తారు। ఎందుకంటే ఇక్కడ మనకు ఈ యొక్క 40 మార్కుల్లో ప్రతి ప్రశ్నకు 1 మార్క్ పోయినట్లయితే 8 మార్కులు వెళ్ళిపోతాయి। కాబట్టి ఇక్కడ నుంచి మీరు అతి జాగ్రత్తగా మీరు రాయాలి, తప్పులు లేకుండా రాయాలి। మీ యొక్క హస్తలిపి కూడా చాలా అందంగా ఉండాలి। అప్పుడు మీరు అనుకున్న విధంగా 4 మార్కుల ప్రశ్నకు 4 మార్కులు ఇవ్వబడతాయి। అదేవిధంగా ఇక్కడ ఒకవేళ మనకు పద్య భాగంలో కవి గురించి రాకపోయినట్లయితే గద్య భాగంలో ఒక రచయిత గురించి వస్తుంది। కాబట్టి
ఆ రచయితల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. కాకా కాలేల్కర్ కానివ్వండి, ఇంకా వివిధ రకాలైనటువంటి రచయితలు ఉన్నారు. వాళ్ళ గురించి మీరు ఒక 4 నుంచి 6 లైన్ల సమాధానాన్ని రాసుకొని పెట్టుకున్నట్లయితే మీకు చాలా లాభం అవుతుంది. ఈ విధంగా ఇక్కడ 4 ప్రశ్నలకు 4 జవాబులు మీరు సరిగ్గా రాసినట్లయితే, తప్పులు లేకుండా సుందరంగా అందంగా రాసినట్లయితే 4 మార్కులకు 4 మార్కులు మీకు వస్తాయి. కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ 4 ప్రశ్నలు రాసినట్లయితే దానికి 16 మార్కులు వచ్చేస్తాయి. మీన్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద 16 మార్క్స్ వితౌట్ ఎనీ మిస్టేక్స్ ఇఫ్ యూ రైట్. ఆ తర్వాత అభివృద్ధి సృజనాత్మకతలో మనకు 2 ప్రశ్నలు ఇస్తారు. పద్య భాగం నుండి 7 మార్కుల గురించి. ఈ యొక్క ప్రశ్నకు సమాధానం కూడా 8 నుంచి 10 లైన్లలో రాయాలని మిమ్మల్ని నిర్దేశిస్తారు. కానీ 10 లైన్ల కంటే కూడా మనము 15 లైన్లు రాస్తే సరిపోతుంది. కానీ కొంతమంది విద్యార్థులు 2 పేజీలు 3 పేజీలు రాస్తారు. అంత విషయం అవసరం లేదు. ముఖ్యమైనటువంటి విషయాలనే మీరు అక్కడ రాయాలి. కాకపోతే మీరు ఇతర విషయాలను కూడా అక్కడ జొప్పించి రాస్తారు. అది మీరు తప్పులు చేయడానికి వీలు ఉంటుంది. కాబట్టి ప్రశ్నకు జవాబు 10 వాక్యాలు అన్నప్పుడు 10 నుంచి 15 వాక్యాల్లో మనం పూర్తి చేసినట్లయితే మీకు అక్కడ ఉన్న దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం అక్కడ రాయగలుగుతాం. లేదంటారా, మీకు సృజనాత్మకతకు కావాల్సినటువంటి సమయం అక్కడ సరిపోదు. కాబట్టి ప్రతి ప్రశ్నకు మనము సమాధానం ఇచ్చే సమయంలో సమయాన్ని కూడా చూస్తూ నడవాలి. టైం మేనేజ్మెంట్ కావాలి. టైం మేనేజ్మెంట్ వల్లనే మనము ఎక్కువ మార్కులు సంపాదించడానికి వీలున్నది. ఇక్కడ మనకు ఈ యొక్క ప్రశ్నకు 2 ప్రశ్నలు మనకు పద్యభాగం నుండి వస్తాయి. కాబట్టి ఇక్కడ బరస్తే బాధలు కానివ్వండి, కన్కన్ అధికారి కానివ్వండి, మీరాబాయి గురించి కానివ్వండి, రైదాస్ చెప్పినటువంటి విషయాల గురించి కానివ్వండి, ఏదైనా ఒక ప్రశ్న మనకు వస్తుంది. కాబట్టి ప్రతి పద్య పాఠం నుండి దాంట్లో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క ప్రశ్నలు మీకు ప్రత్యక్షంగా డైరెక్ట్గా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న విధంగా రావు. బరస్తే ఉదాహరణకు మనము కన్క అధికారి అనే ఆ యొక్క పాఠం నుండి దాన్ని ఆధారం చేసుకొని कन के अधिकारी में साम्यवादी लक्षण समाजवादी लक्षण दिखाई दिए हैं, इसको आप प्रस्तुत कीजिए అని క్వశ్చన్ అడుగుతాం. అంటే కనుక అధికారి అనేటువంటి ఆ యొక్క పాఠాన్ని ఆధారం చేసుకొని మనము సమాజవాది లక్షణం చూపాలి. మీన్స్ యూ హావ్ టు షో ద సోషలిస్టిక్ క్యారెక్టర్స్ ఇన్ దట్ పర్టిక్యులర్ లెసన్. అది కావాలి. కాకుండా ఏదో దాంట్లో ఉన్నది రాసేస్తున్నాం అనేది కాదు. హియర్ యు వాంట్ టు ఐడెంటిఫై యువర్ క్రియేటివిటీ. మీ యొక్క క్రియేటివిటీ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు తెలియాలి. కాబట్టి ఆ విధంగా అడగవచ్చు. లేదా మీరాబాయి ఉంది. మీరాబాయి యొక్క కవిత నుంచి కూడా ఆమె యొక్క భక్తి ఏ విధంగా ఉందో అక్కడ చెప్పమని చెప్తాం. లేదా ఈ యొక్క ప్రస్తుత కాలంలో మీరాబాయి ఉన్నట్లయితే ఆ భక్తి ఎలా ఉండేది అని కూడా క్వశ్చన్ అడగొచ్చు. కాబట్టి మనము ప్రతి పద్యం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకొని ఉన్నట్లయితే దాన్ని మనం ఇక్కడ ఏ ప్రశ్న అయితే అడుగుతారో
ఆ ప్రశ్నకు ఈ కొద్దిగా జవాబును జోడిస్తూ మన స్వంత అభిప్రాయాలని అక్కడ మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిసి మోడల్లో కావాల్సింది కూడా అది. ఇకపోతే ప్రతి విద్యార్థి దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ బ్యాంక్స్ కానివ్వండి, స్టడీ మెటీరియల్ కానివ్వండి, అందులోకి వెళ్ళి 1 మార్కు ప్రశ్న కూడా రాదు. దయచేసి మీరందరూ కూడా పాఠ్య పుస్తకాన్నే, అది మహాభారత గ్రంథం అనుకోండి, రామాయణం అనుకోండి, ఖురాన్ అనుకోండి, అందులోకి వెళ్ళే ప్రశ్నలు ఇస్తాము. అందులోకి వెళ్ళే మీరు జవాబులు ఇవ్వాలి. ఇతర మెటీరియల్ పనికి రాదు. అదేవిధంగా ఇక్కడ 7 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి దీంట్లో మీరు తప్పులు లేకుండా రాయాలి. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా రాయాల్సింది. నెక్స్ట్ మనకు गद्य भागंलो నుండి 2 प्रश्न इस्तार. मीन्स यहाँ पर आपको 2 प्रश्न गद्य भाग से दिया जाता है. जितने भी गद्य के पाठ है उन सभी विषयों को आप पढ़ना. जैसा ईदगाह है, स्वराज जी के नींव है, दक्षिण गंगा गोदावरी है. यहाँ पर प्रत्यक्ष रूप से आपको उसमें से प्रश्न नहीं आएगा. अंदरకెళ్ళి ప్రత్యక్షంగా ఒక ప్రశ్న కూడా రాదు. దాదాపు పరోక్షంగానే ప్రశ్న అడుగుతాం. ఏ విధంగానైతే ఈద్గా పాఠంలో అమినా స్థానంలో మీరుంటే ఏం చేస్తారు, హమీద్ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు, లేదా ఇప్పుడు పండుగ రోజు వాతావరణం ఎలా ఉంటుంది, ఈద్గా పాఠాన్ని దృష్టిలో ఉంచుకొని వర్ణించండి అని అడుగుతామన్నట్టు. దక్షిణ గంగా గోదావరి, గోదావరి మాత యొక్క గొప్పతనాన్ని రాయమంటాము. లేదా గోదావరి నది పరివాహక ప్రదేశంలో ఉన్నటువంటి వాతావరణము మరియు ప్రకృతి అందాన్ని వర్ణించండి అని అడగవచ్చు. అంటే గోదావరి పాఠం చదివే సమయంలో కేవలం నది గురించే కాకుండా దాని యొక్క పరిసరాలు, దాని యొక్క ప్రభావము, దాని యొక్క ఔన్నత్యము, దానిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, వీటన్నిటినీ కూడా కూలంకషంగా మనము అర్థం చేసుకున్నట్లయితే దక్షిణ గంగా గోదావరి యొక్క ప్రశ్న ఏ ప్రశ్న వచ్చినా కూడా మనము గోదావరిని చూస్తున్నట్టు రాసే విధంగా రాస్తాం. అలా కాకుండా మీరు క్వశ్చన్ బ్యాంక్ నుంచి మీరు రాసినట్లయితే అది ప్రాణం లేనటువంటి ఒక జీవిలాగా ఆ జవాబు కనబడుతుంది. సో you have to write the live facts of the Godavari, which is flowing in front of us. ఆ విధంగా రాయాలి. అదేవిధంగా మనకు అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ, ఈరోజు హిందీ అంతర్రాష్ట్రీయంగా ఎలా ఎదిగింది, ఆ విధంగా ఎదగడానికి కారణమైనటువంటి సంస్థలేంటి, హిందీ యొక్క విశేషణం ఏంటి, అవన్నీ కూడా మనం అక్కడ రాయాలి. ఈరోజు ఏ సంస్థలు హిందీ భాషను గుర్తించాయి, ఏ సంస్థలు దాన్ని ఆహ్వానించి తమ యొక్క సంస్థలను దాని యొక్క ఉపయోగం ఏ విధంగా జరుగుతుందో అవన్నీ కూడా మీరు బయటి నుంచి సమాచారం తీసుకొని జవాబు రాయాలి. టెక్స్ట్ బుక్లో ఉన్న విధంగా కాదు. ఇక్కడ కూడా మీరు ప్రతి వాక్యము, ప్రతి పదము కూడా ఎలాంటి తప్పు లేకుండా రాయాలి. రాస్తేనే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. అక్కడ 12 వాక్యాలని లిమిట్ పెడతాము.
కానీ మీరు 15 వాక్యాల వరకు రాసుకోండి లేదా 16, అంతకు మించి వెళ్ళకండి. వెళ్తే మీ యొక్క సమయం నష్టమవుతుంది దయచేసి. కాబట్టి ఇక్కడ మనకు 7 మార్కులు 2 14 మార్కులు అయిపోయినాయి, అటు 16 మార్కులు, అంటే 30 మార్కులు ఇక్కడికి అయిపోతుంది. వీటికి కూడా మీరు సమయం కేటాయించుకోవాలి. ఉదాహరణకు 7 మార్కుల ప్రశ్న రాస్తున్నారంటే ఒక ప్రశ్నకు 15 నిమిషాలు మనం తీసుకోవాలి. ఆ విధంగా మనము 2 ప్రశ్నలు అరగంటలో మనం పూర్తి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేది సృజనాత్మకత. దీంట్లో రకరకాలైనటువంటి విషయాలు అడుగుతాం. ఉదాహరణకు निबंध, पत्र लेखन, साक्षात्कार, कहानी को आगे बढ़ाना, कविता को आगे बढ़ाना, कहानी लिखना, डायरी, नोटिस, इस तरह विभिन्न प्रकार के प्रक्रियाओं को हम पूछते हैं. రకరకాలైనటువంటి ప్రక్రియలన్నింటినీ కూడా ఇక్కడ మనం అడుగుతూ ఉంటాం. అంటే తెలుగులోను, హిందీలోను, ఆంగ్లంలోను సమానమైనటువంటి డిస్కోర్సెస్ ఉన్నాయి. కేవలం భాష వేరు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులైనా, తెలుగు మీడియం విద్యార్థులైనా, హిందీ మీడియం విద్యార్థులైనా లేదా ఇతర మీడియం విద్యార్థులైనా కూడా ఈ యొక్క డిస్కోర్సెస్ను ఒక భాషలో మీరు సమర్థవంతంగా, సామర్థ్యంగా మీరు తయారయ్యారంటే ఇతర భాషల్లో కూడా అది మీకు సహాయపడుతుంది. కేవలం భాష మాత్రమే వేరు, భావం ఒక్కటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేటువంటి ఇందులో ఈ విభాగంలో 3 ప్రశ్నలు ఇస్తాము. అందులో మీరు 2 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాలి. Means here we are giving 3 questions. Out of 3 you have to write 2 answers with your own language or with your own ideas. उदाहरणకు मुख्यमंत्री से साक्षात्कार करना है. साक्षात्कार में इंटरव्यूలో కేవలం మనము 6 నుంచి 7 ప్రశ్నలు మాత్రమే రాయాలి. ప్రశ్నకు సమాధానం అవసరం లేదు. మీరు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, లేదా కలెక్టర్ను మనము ఇంటర్వ్యూ చేయాలి. కాబట్టి వాళ్ళ పేరు, వాళ్ళు ఎక్కడ పుట్టారో అవన్నీ అడగాల్సినటువంటి అవసరం లేదు. మీరు ముఖ్యంగా ఏ విషయాన్ని అడగదలుచుకున్నారో వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు మాత్రమే జవాబు పత్రంలో రాయాలి. उतना ही हम लिखना, उसका उत्तर लिखने की कोई आवश्यकता नहीं है. There is no need of writing the answers to the questions. Only you have to write 6 to 7 questions. Don't go for the 10 more questions or అంతే రాయాలి. ముఖ్యంగా ఉదాహరణకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మళ్ళీ 2nd టర్మ్ ముఖ్యమంత్రి అయ్యారు. మీరు విద్య గురించి అడగదలుచుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి గారిని మాన్యవర్ आप इस समय शिक्षा के लिए क्या क्या करेंगे और बालिका शिक्षा के विकास के लिए आप किस प्रकार की प्रणाली तैयार कर रहे हैं. इट्ला प्रश्नలు అడగాలి. ఆ విధంగా అడిగితే ఆ ప్రశ్నలో మీ యొక్క సౌమ్యత అనేది కనబడుతుంది, దానికి సమాధానం వస్తుంది. ఈ విధంగా మనము సాక్షాత్కారం చేయాలి. వార్తాలాప్, కన్వర్జేషన్ दोनों के बीच में, ఇద్దరి మధ్య
మనం సంభాషణ రాయాలి. ఇద్దరు ఏదైనా ఒక విషయం, ఆటల విషయమే కానివ్వండి, పాఠశాలలో జరిగినటువంటి పాఠశాల వార్షికోత్సవ విషయమే కానివ్వండి, లేదా ఇంకా వేరే విషయాలే కానివ్వండి, వాటిపైన ఇద్దరి మధ్య సంభాషణ రాయాలి. భాష ఇక్కడ సంభాషణలో కూడా భాష చాలా మధురంగా, ఎలాంటి వ్యాకరణ తప్పులు లేకుండా మనము ఆ వాక్యాలను రాయాలి. రాసినట్లయితే పరీక్ష పేపర్ దిద్దేతను వాటిని చదివి సంతోషపడి మీకు ఇవ్వాల్సినటువంటి మార్క్స్ ఇస్తాడు. ఇకపోతే కవితకో ఆగే బడానా, కొన్ని వాక్యాలు ఇస్తాం కవితకు. ఆ తర్వాత మీరు మీ సొంతంగా ఆ కవితకు ఇతర వాక్యాలను సృజించాలి, క్రియేట్ చేయాలి, రాయాలి. ఆ విధంగా మనకు క్రియేటివిటీలో ఈ విధంగా అడుగుతాం. దీనికి తోడు పోస్టర్ ఉంది, నిబంధ ఉంది. పోస్టర్ను మనం పెన్సిల్ ద్వారానే, పెన్సిల్తోనే అక్కడ కావాల్సినటువంటి చిత్రాలను మనము గీయాలి. आप यहाँ पर जितने भी चित्र खींचना है आप केवल पेंसिल से ही खींचना चाहिए. यहाँ स्केच पेन का उपयोग नहीं करना है, कलर पेंसिल्स का उपयोग नहीं करना चाहिए. ఎందుకంటే అక్కడ ఆకర్షణీయంగా కనబడడానికి మనం స్కెచెస్ ఉపయోగిస్తాము, కానీ అది నిషిద్ధం. కాబట్టి విద్యార్థులారా, మీరు ఎక్కడెక్కడ మనకు చిత్రాలు గీయాలో, పటాలు గీయాలో అక్కడ పెన్సిల్ మాత్రమే ఉపయోగించండి. అది మీకు చాలా లాభదాయకం. ఇకపోతే ఇక్కడ మనకు నిబంధ కూడా డైరెక్ట్ ప్రత్యక్షంగా మీకు ఇవ్వరు. जैसा खेलों के बारे में बताते हुए अपने मित्र के नाम पत्र लिखिए అంటాం. ఇక్కడ పత్ర కూడా వస్తుంది, నిబంధ కూడా వస్తుంది. కాబట్టి పత్ర కొద్దిగా దాని యొక్క బాడీ కొద్దిగా తీసుకొని మిగతాది మొత్తం కూడా నిబంధ రాయాలి. దాంట్లో మళ్ళీ ప్రస్తావన, ఉద్దేశ్, విషయ ప్రవేశ్, లాభ్, నష్ట, నిష్కర్ష, ఇక్కడ ఈ సైడ్ హెడింగ్స్తో మనము రాయాలి. రాస్తే మనకు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి మార్కులన్నీ కూడా మనకు ఇస్తారు. దీంతో పాటుగా మనకు వేరే విషయాలు డైరీ రాయడం ఉంటుంది. డైరీ ఎలా రాయాలి? ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మీరు ఏమేమి చేశారో కార్యక్రమాలు, వాటన్నిటిని కూడా పూసగుచ్చినట్లుగా అక్కడ రాసి పెట్టాలి. లేదా SMS అంటారు. ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆంగ్లంలో మీకు ఎన్ని డిస్కోర్సెస్ ఉన్నాయో ఆ డిస్కోర్సెస్ అన్నీ కూడా మనము తెలుగు మరియు హిందీ భాషల్లో కూడా చూస్తాం. కాబట్టి అదే విధానాన్ని ఇక్కడ మనము అవలంబించుకోవాలి. కానీ భాష మాత్రము హిందీలో రాయాలి. ఆ విధంగా మీరు మీ యొక్క భావాలను అక్కడ అభివ్యక్తీకరించాలి. ఇక్కడ ఇంకా దీంట్లో మనకు నారేవ సూక్త్యా అంటాం. సూక్త్యా అంటే సామెతలు. హాత్ కంగన్ ఆర్సీక్యం, హాత్ కంగన్ ఆర్సీక్యం అంటే ముంజేతి కంకణానికి అద్దమేలా అని ఉంటుంది. అదేవిధంగా సిర్ ముండాతే హి ఓలే పడే, సిర్ ముండాతే హి ఓలే పడే అంటే మనము తల గుండు గీయించగానే రాళ్ళు పడ్డాయట. అంటే ఇవి ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే మొదటి సామెత ఒక మంచి వ్యక్తి యొక్క లక్షణాలను ఒకరు చెప్పే వరకు మనం తెలుసుకోవడం కాదు, అతను కనబడుతూనే ఉంటాడు. సిర్ముండాతే ఓలే పడే అంటే కష్టాల్లో ఉన్నప్పుడే ఇంకా కష్టాలు ఎక్కువగా రావడం. అలాంటి అర్థాలతో మనం ఇక్కడ ఈ సామెతలు రాయాలి. నారే ఉంది. ఈరోజు ఎక్కువగా ప్రచారంలో ఉన్నది బేటీ పడావో బేటీ బచావో, లేదా జల్ హీ జీవన్ ఉంది, పర్యావరణ ప్రదూషణ ఉంది.
రక్తదానం ఉంది. ఇలాంటి విషయాలపైన మనము ఈ యొక్క నారే అనేటువంటి ఇవ్వాలి. జైసా జల్ ही जीवन है, जल नहीं तो कल नहीं, ఇట్లా నారే ఇస్తే వీటిని మాత్రము మీరు పాయింట్ల రూపంలో మాత్రమే రాయాలి. పారాగ్రాఫ్ అవసరం లేదు. మిగతా వాటన్నిటికి కూడా పారాగ్రాఫ్ రూపంలోనే రాయాలి. ఎందుకంటే దాదాపు కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఏం చేస్తారంటే ప్రతి ప్రశ్నకు జవాబు పాయింట్ల రూపంలో రాయమని వారి ఆ యొక్క యాజమాన్యాల ఆ యొక్క సబ్జెక్ట్ టీచర్స్ ఆదేశిస్తుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఎక్కడ పాయింట్స్ అవసరమో అక్కడ మాత్రమే పాయింట్స్ కావాలి. एक देश के नेता के लक्षण क्या होना चाहिए, పాయింట్ల రూపంలో రాయండి. జలీ జీవనే పాయింట్ల రూపంలో రాయండి. బేటీ బచావో బేటీ పడావో పాయింట్ల రూపంలో రాయండి. కానీ వేరే ఖేలోं का महत्व ఉంది, పాయింట్ల రూపంలో రాయాల్సినటువంటి అవసరము లేదు. పారాగ్రాఫ్స్లో రాయాలి. देश के नेता के बारे में बताओ అంటే కూడా మీరు పారాగ్రాఫ్లో రాయాలి. లక్షణ बताओ అన్నప్పుడు పాయింట్స్లో రాయండి. एक आदर्श नागरिक के लक्षण क्या होना चाहिए, పాయింట్స్ రూపంలో రాయండి. కానీ ప్రతిదీ పాయింట్ రూపంలో రాయకూడదు. ఎందుకంటే చాలా అలవాటు ఏమైపోయిందంటే విద్యార్థుల్లో ఒక లైన్ రాసేస్తే ఒక పాయింట్ వచ్చేస్తుంది. కానీ వాటిని మనం జోడించినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఆ సారము అనేది మనకు అర్థమవుతుంది. మీన్స్ we are going to understand the central idea of that particular answer. We want central idea. इसमें होना जो सार होना चाहिए वही होना चाहिए. पॉइंट्स में लिखने से क्या होता है, जो जितना उसका सार को ग्रहण करना चाहिए उतना ग्रहण नहीं हो पाता है. तो इसीलिए आप यहाँ पर केवल कुछ ऐसे विषय होते हैं कि जिसको हम एक एक पॉइंट के रूप में, बिंदु के रूप में लिखते हैं, लिखना चाहिए. बाकी ये सब आप जितने वाक्य पूछे उनको आप पैराग्राफ में भी लिख सकते हैं, वाक्यों में भी लिख सकते हैं. तो इस प्रकार आप यहाँ पर ये 60 अंकों के लिए जो प्रश्न पत्र तैयार किया जाता है उसको पूर्ण रूप से आप लिखना चाहिए. कहीं भी एक प्रश्न को नहीं छोड़ना चाहिए. और बीच बीच में जो एक प्रश्न हो जाता है वहाँ पर लकीर खींच दीजिए तो आपका उत्तर समान रूप से होता है. इस प्रकार हम लिखना चाहिए. और आप जो भी पत्र आपको दिया जाता है पत्र का पूरा जो प्रारूप होता है प्रारूप पूरा होना जरूरी है. इसके बाद पार्ट बी होता है. पार्ट बी అవుతుంది. అది 20 మార్కుల प्रश्न पत्र, 20 अंकों का प्रश्न पत्र. इसमें इसको हम भाषा की बात लेते हैं तो इसको भी फिर से 10 अंक शब्द भंडार के लिए और 10 अंक व्याकरण के लिए देते हैं. 10 अंकों के लिए 10 प्रश्न का आपको कंपलसरी शब्द भंडार से आएंगे और 10 प्रश्न आपको व्याकरणांश से आते हैं. एक एक बार आपको दोनों मिलकर आते हैं या एक एक बार अलग अलग रूप से भी आ सकते हैं. क्योंकि जो प्रश्न पत्र तैयार करने वाले जो भी है उनके विचार पर आधारित होता है, सोच पर आधारित होता है. तो इसलिए यहाँ पर हम विशेष रूप से सभी को समान रूप से प्रधानता देना चाहिए. भाषा के भाग में हो, भाषा की बात में जो शब्द भंडार है, जो व्याकरणांश है. क्योंकि हम केवल सबको मिलाकर भाषा की बात समझते हैं पूरा का पूरा. शब्द भंडार में क्या क्या आते हैं, समानार्थी शब्द, तत्सम शब्द, तद्भव शब्द, विलोम शब्द, सभी आपको आएंगे. और बेमेल शब्द हैं. और आपको उपसर्ग, मुहावरा, अर्ध का आधार पर वाक्य, विराम चिन्ह, इस तरह विभिन्न प्रकार के विषय आपको शब्द भंडार से लेते हैं. और व्याकरणांश में संज्ञा और संज्ञा के प्रकार, सर्वनाम के प्रकार, क्रिया के प्रकार,
विशेषण, विशेषण के प्रकार और जो भी जितने भी अव्यय है जैसा संबंध बोधक, समुच्चय बोधक और विस्मयादि बोधक और क्रिया विशेषण, ये सभी है। इन सभी के अंतर्गत इनसे हम एक एक प्रश्न आपको देते हैं। तो यहां केवल आपको पहचानना रहेगा, जो शब्द दिया जाता है वो शब्द को पहचाना है और इनके साथ साथ आपको पुनरुक्ति शब्द और क्रिया के आधार पर वाक्य और साथ ही साथ रचना के आधार पर वाक्य, संधि, समास और आपको यहां पर लिंग बदलना, वचन बदलना, काल विभाजन, इस तरह इन सभी विषयों के अंतर्गत एक एक प्रश्न दिया जाता है। उदाहरण के लिए आपको सपोज वर्षा के समय पृथ्वी पर हरियाली छाई जाती है। हरियाली शब्द को आपको रेखांकन करते हैं, यह किस प्रकार का शब्द है, या नहीं तो किस प्रकार का संज्ञा है, ये पूछा जाता है। तो यह भाववाचक संज्ञा का शब्द है, एब्स्ट्रैक्ट नाउन। इसमें आपको, क्योंकि ज्यादा से ज्यादा आपके पाठ्यपुस्तक में ये सभी आपको मिलते हैं, वीरता है, मिठास है, हरियाली है, लालिमा है, इस तरह के जितने भी शब्द आपके पाठ्यपुस्तक में है उनमें से ही आपको व्याकरण के विभिन्न प्रकार के प्रश्न दिए जाते हैं। उसको आप समझना है और लिखना है। पुनरुक्ति शब्द भी दिया जाता है, एक एक बार वहां पर युग्म शब्द दिया जाता है। युग्म शब्द अलग है, पुनरुक्ति अलग है। पुनरुक्ति युग्म शब्द भी कहला जाता है और पुनरुक्ति भी कहला जाता है, लेकिन युग्म पुनरुक्ति नहीं कहला जाता है। पुनरुक्ति माने एक ही शब्द बार बार आना। उदाहरण के लिए चलते चलते, खाते खाते, लाल लाल, पीला पीला, हरा हरा, हंसते हंसते, रोते रोते, ये क्या है, सभी आपके पुनरुक्ति शब्द हैं। तो इसको हम दोनों शब्द आने के कारण बहुत सरलता से पहचान सकते हैं। वहां पर आपको किस प्रकार का पुनरुक्ति ये नहीं पूछा जाता है, केवल आपको पुनरुक्ति शब्द को पहचाना। यू हैव टू आइडेंटिफाई ओनली द रिपीटेड वर्ड, नॉट द अदर वर्ड्स। वी आर नॉट गोइंग टू आस्क द नेम ऑफ दैट पर्टिकुलर वर्ड। उसका प्रश्न का वो जो शब्द होता है उसका नाम हम नहीं पूछेंगे। और यहां पर कर्मवाच्य, कर्तृवाच्य, जिसमें कर्म की प्रधानता होती है कर्मवाच्य होगा, जिसमें कर्ता की प्रधानता होती है उसको कर्तृवाच्य कहते हैं। यहां पर जैसा उदाहरण के लिए कर्मवाच्य, बालक मैदान में खेलता है, या मैदान कर्म है, क्योंकि बालक की क्रिया कहां पर मैदान में हो रही है, इसीलिए इसको हम कर्मवाच्य कहते हैं। बालक खेलता है, यहां पर कर्म नहीं है, केवल बालक जो खेलना है बालक के ऊपर ही होता है, इसीलिए इसको हम कर्तृवाच्य कहते हैं। और उसी प्रकार आपको काल विभाजन, भूतकाल, वर्तमान काल, भविष्य काल। जैसा आप लड़का सो गया, लड़का सो गया, ये भूतकाल बात। लड़का सोता है, वर्तमान, मीन्स it is going on, it is in the present situation. ఇప్పుడు జరుగుతున్నది। लड़का सोएगा, it goes to the future। तो हम यहां पर काल को यही है, भूतकाल में
हो गया, वर्तमान काल में होता है, हो रहा है, भविष्य काल में होएगा। इस तरह आप इनको याद रखना चाहिए ताकि सरलता से उस वाक्य को हम पहचान सकें। जैसा आपको अंग्रेजी में जितना काल विभाजन कठिन है, उतना कठिन या कठिनाई हमारे हिंदी में नहीं है। बहुत सरल रूप से उसको हम लिख सकते हैं। और लिंग की रचना, यहां पर वाक्य में दिया जाता है, नौकर काम करता है। नौकर को रेखांकित कर कर लिंग बदलने के लिए कहा जाता है, तो नौकरानी होती है, नौकरानी कहकर लिखते हैं। बेगम गीत गाती है, बेगम को आपको रेखांकन किया जाता है, बादशाह गीत गाता है। इस तरह हम स्त्रीलिंग जब आता है तो आपको अंत में ती आता है कंपलसरी, उदाहरण के लिए, तो उसको हम याद रखना चाहिए। धोबी धोबिन, सेठ सेठानी, चौधरी चौधराइन, पंडित पंडिताइन, इस तरह इन शब्दों को हम पहचानना जरूरी है। और आपको वचन बदलिए, सीमा सीमाएं, लड़का लड़के, आपको वहां पर एक वचन जब आता है तो उसका हम बहुवचन में परिवर्तित करना है। जब वहां पर बहुवचन शब्द देते हैं तो हम एक वचन में लिखना चाहिए, उसको पहचानना चाहिए। वहां पर लड़की दी गई है एक वचन में, तो बहुवचन में लड़कियां होती है। जब लड़कियां दिए हैं तो हम लड़की यहां पर पहचान। तो इस प्रकार आप लिंग को और वचन को पहचान कर आप आसानी से उत्तर कर सकते हैं। यहां पर केवल हम वाक्य को पढ़ना है, वाक्य में निहित को पहचानना है, कौन सा शब्द दिया गया है, उसका उत्तर क्या है, 4 ऑप्शंस में से हम सेलेक्ट कर कर उसका उत्तर लिखना। तो इस तरह आपको हिंदी के जितने भी शब्द भंडार के वाक्य आएंगे और साथ ही साथ व्याकरण अंश के भी वाक्य आते हैं, तो इन सभी को आप अब तक जानकर है, लेकिन उसको हम यहाँ पर प्रयोग में लाना है। सही ढंग से अगर प्रयोग में लाते हैं तो आपका उत्तर सही होता है और अंक प्राप्त कर सकते हैं। इस प्रकार हम भाषा की बात के 20 प्रश्नों को सही ढंग से सही क्रम में अगर आप पढ़े तो 20 अंकों को आप पूर्ण रूप से 100% प्राप्त कर सकते हैं। और इसके साथ साथ और एक सूचना है, परीक्षा हॉल में जाते ही आपको इन्विजिलेटर मेन शीट देता है। मेन शीट देने के पश्चात आपका OMR शीट दिया जाता है। OMR शीट ఇవ్వబడుతుంది। ఇచ్చిన తర్వాత OMR షీట్ మీద ఉన్నటువంటి మీ యొక్క పర్టిక్యులర్స్ అన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది। మీ పేరు, మీ పాఠశాల పేరు, హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ నాన్నగారి పేరు, మీడియం, ఇవన్నీ చూసుకోవాలి, ముందే చూసుకోవాలి ఇవ్వగానే। పరీక్ష అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే ఆ OMR షీట్ను ఎట్టి పరిస్థితుల్లో మార్చము। కాబట్టి ఇవన్నీ ఈ విషయాలన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి। ఇన్విజిలేటర్ను కూడా చూడమనాలి, అప్పుడు దాని మీద మీరు సంతకం చేయాలి, వాళ్ళు సంతకం చేయాలి। ఇక తర్వాత మీకు స్టిక్కర్స్ ఇస్తారు। ఆ స్టిక్కర్ కంటే ముందు స్టాప్లర్ పిన్తో స్టాప్ల్ చేయాలి OMR షీట్ను, మెయిన్ షీట్ను చేసిన తర్వాత స్టిక్కర్స్ ఇస్తారు। ఆ స్టిక్కర్స్ వాటిని అతికించాలి। అతికించిన తర్వాత అక్కడ మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు। టైం కాగానే క్వశ్చన్ పేపర్ ఇస్తారు। క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీరు మీ యొక్క హాల్ టికెట్ నంబర్ మర్చిపోకుండా వేయాలి, లేకపోతే మీకు ఇబ్బందులు ఏర్పడతాయి। హాల్ టికెట్ నెంబర్ మొత్తం కంపల్సరీగా వేసినట్లయితే మీకు
ఈజీగా అయిపోతుంది. దాని తర్వాత మీరు రాసే సమయంలో ఆ ఓఎంఆర్ షీట్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా మర్చకూడదు, ఈ విధంగా కూడా మర్చకూడదు. ఎందుకంటే దాని మీద ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కొద్దిగా అటు ఇటు కావచ్చు, కంప్యూటర్ దాన్ని ఒబే చేయదు. పరీక్ష మొత్తం అయిపోయిన తర్వాత మీరు మీకు ఆబ్జెక్ట్ టైప్ ఇచ్చింది, ఆబ్జెక్ట్ టైప్ వెనకాల పెట్టాలి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే స్కూల్లో రాసిన విధంగా ముందు కట్టేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదు. తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, హిందీ కానివ్వండి, వీటన్నిటికి కూడా మీరు ఆబ్జెక్ట్ టైప్ వెనుక కట్టాలి. ఆ తర్వాత మ్యాథ్స్లో మీ యొక్క ఆబ్జెక్ట్ టైపు మ్యాప్ వెనకాల మన గ్రాఫ్ వెనకాల పెట్టాలి. మెయిన్ షీట్, అడిషనల్స్, గ్రాఫ్, దెన్ ఆబ్జెక్ట్ టైప్. సైన్స్లో కూడా అదే విధంగా. సోషల్లో మెయిన్ షీట్, అడిషన్ షీట్స్, మ్యాప్, దెన్ ఆబ్జెక్ట్ టైప్. ఈ విధంగా సరిగ్గా చూసుకొని మీరు ఎన్ని అడిషన్స్ వాడారో అవన్నీ కూడా మెయిన్ షీట్లో వేయాలి. మీ యొక్క మ్యాప్ పైన, ఆబ్జెక్టివ్ టైప్ పైన, వీటిపైన మీరు మెయిన్ ఆన్సర్ షీట్ మీద ఉన్నటువంటి నంబర్ను దాని మీద రాయాలి. రాసేసి మీ ఎగ్జామ్ను సంతోషంగా, ఎలాంటి బాధలు లేకుండా, టెన్షన్ లేకుండా పరీక్ష రాస్తే మీరు అనుకున్నది 10/10 జీపీఏ సాధించడానికి రాజమార్గము ఏర్పడుతుంది.